సిటీ న్యూస్కు స్వాగతం. ప్రతి పేద కుటుంబం ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో సామాజిక పెన్షన్లు అందజేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రతి పేద కుటుంబం ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో పెన్షన్లు అందజేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో పెన్షన్ల పథకాలను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. నగరంలోని 16వ డివిజన్లో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణలతో కలిసి సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. ఆ పన్నులకు పెన్షన్లు అందించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కలిగిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి దూరదృష్టి, సంకల్పమే లక్షలాది కుటుంబాలకు అండగా నిలుస్తోందన్నారు. దేశంలో 68 లక్షల మందికి పైగా పెన్షన్లను అందిస్తూ పెన్షన్ల కోసం 35,000 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రపాటి గోపీచంద్, మోటమర్రి బాబాప్రసాద్, కార్పొరేటర్లు దింటకుర్తి సుధాకర్, సమతాకీర్తి, పార్టీ నగర అధ్యక్ష కార్యదర్శులు లోగిశెట్టి వెంకటస్వామి, బొచ్చుల అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నంలో గౌరవనీయులు పెద్దలు కొనకళ్ల నారాయణరావు గారు, అలాగే జనసేన నాయకులు బండి రామకృష్ణ గారు, గోపీచంద్ గారు, అలాగే ఈ డివిజన్ కార్పొరేటర్ సుధాకర్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఈ పేదల సేవలో కార్యక్రమాన్ని పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే అన్న నందమూరి తారక రామారావు గారు పెన్షన్లకు శ్రీకారం చుట్టారు. ఆ రోజు 75 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు చాలా కాలం పాటు, అంటే 85 నుంచి 2014 వరకు 200 రూపాయలు మాత్రమే ఉన్నటువంటి పెన్షన్ని ఒకేసారి 2,000 రూపాయలు చేయడం జరిగింది. ఆ 2,000ని 3,000 చేస్తానని చెప్పి 2019 ఎలక్షన్లో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పట్టింది ఆయన 3,000 చేయటానికి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ దగ్గర 64 లక్షల మందికి ప్రభుత్వం వచ్చిన వెంటనే జూన్లో ప్రమాణ స్వీకారం చేసిన ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 7,000 రూపాయలు జూలై 1 తారీఖు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వమే. ఇవాళ రోజున స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 4,000 రూపాయల పెన్షన్ కానీ, మరి ఇలా పోల్చుకుంటే రైతన్నకు భరోసా కానీ, అన్ని విషయాల్లో కూడాను తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే ప్రధానంగా ప్రాధాన్యత ఇస్తూ కూడా పనిచేస్తూ ఉంది. ఇవాళ రోజున నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ నిరంతరం కృషి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలని మన రాష్ట్రానికి రప్పించి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కలగజేసి మరి సుమారుగా 13 లక్షల కోట్ల రూపాయలతో పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. దానివల్ల 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతా ఉన్నారు. ఇవాళ రోజున నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ రోజున రైతు సంక్షేమం కోసం ఇవాళ రోజున ఏ రకమైన రైతుకి ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు దెబ్బతిన్నా కూడా ఆ రైతుకి అండగా నిలబడి ఆ రైతు మరి ధాన్యం పాడైపోయినా కూడా ధాన్యాన్ని కొన్న చరిత్ర గతంలో చంద్రబాబు నాయుడు గారిదే. మళ్ళీ రైతులకు అండగా నిలబడి దిద్వా తుఫానుకి ఒక ప్రాణం కూడా పోకుండా, ఒక ఎకరా కూడా నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ఇవాళ రోజున 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చారు. అదే కాకుండా పూర్తిగా మంచాన్ని ఉన్నటువంటి మరి ఆ కుటుంబానికి కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ఇక్కడున్న మహిళల్లో స్థలం ఉందండి, ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఈ రోజున 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి అందించడం. తర్వాత బ్యాంకు ద్వారా కూడా మరి పావలా వడ్డీకి ఇంకో 1,00,000 రూపాయలు ఇస్తున్నారండి. ఇంచుమించు ఇల్లు కట్టుకోవడానికి మంచి అవకాశం పేదవాళ్ళని కష్టాలని గుర్తించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ కష్టసుఖాలు తెలిసినటువంటి నాయకులు ఇలా ఒక టీమ్గా ఉండటం వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కష్టాల్లో ఉండి అప్పుల్లో ఉన్నా కూడా ఎక్కడికక్కడ అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్తుంది. ఇదే కాకుండా పేదవాడికి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో గీతా జయంతిని ఘనంగా జరిపారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో గీతా జయంతి ఘనంగా జరిపారు. డాక్టర్ నాగలింగం నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో
వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ తదితరులు గీతా జయంతి సందర్భంగా భగవద్గీతకు పూజలు చేసి శ్రీకృష్ణుని చిత్రపటానికి పూలమాలలు వేశారు. సయ్యద్ పీర్ మాట్లాడుతూ నేటి సమాజానికి భగవద్గీత బోధనలు అవసరమన్నారు. భగవద్గీత మానవ జీవితానికి దిక్సూచి లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో కేదారి, సయ్యద్ బాజీ, సుబ్బారావు, షేరాలి, అల్లావుద్దీన్, నితిన్, కాళేషా తదితరులు పాల్గొన్నారు. ఈనాడు గీతా జయంతి. మహాభారత యుద్ధంలో ఈ మార్గశిర మాసంలో ఏకాదశి నాడు అర్జునునికి గీతోపదేశాన్ని శ్రీకృష్ణుడు చేసినటువంటి రోజు కనుక దీన్ని గీతా జయంతి కింద అతి పవిత్రమైన దినంగా మనం భావించి ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహం కలగాలని మీ అందరికీ కూడా నేను ఈ ప్రపంచమున మిక్కిలి కళ్యాణకరమైన గ్రంథాలు అనేకం ఉన్నాయి, కానీ ఏవి కూడా ఈ భగవద్గీతకు సాటి రా. దీని యందు జ్ఞాన, ధ్యాన, కర్మ, భక్తి యోగాలు సాధించటం ఎలాగో వివరంగా అభిరుచిని బట్టి దేనినైనా కూడా మనం సాధన చేయవచ్చును. ప్రయత్నం మటుకు జీవితాంతము చేయాలి. వేదముల యొక్క సారము ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల యొక్క సారము శ్రీమద్ భగవద్గీత. పరమాత్మ ప్రాప్తిని పొందుటకు అందరికీ కూడా అధికారం కలదు. గీత కేవలము సన్యాసులకే అని భావించుట తప్పు. కర్మను చేయుటం మానరాదు, కర్మలను ఆచరించాలి. అదే అర్జునుడికి కృష్ణుడు చెప్పింది. అంతఃకరణ శుద్ధితో సర్వప్రాణ ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా భావించి కర్మలను ఆచరించి కర్మయోగి కావాలి. కర్మయోగమే ఉత్కృష్టమైనది. నమస్కారము. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. దేవుడు సర్వేశ్వరుడు మానవుని పుట్టించి వాని మనుగడకై ముక్కోటి దేవతలను, మహాపురుషులను, అవతార పురుషులను, ప్రవక్తలను భూమిపై ఉద్భవింపజేశాను. శ్రీకృష్ణ పరమాత్ముని అవతారంలో మానవ కోటికి మార్గదర్శి భగవద్గీత అందించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ధర్మం, మానవ జన్మలో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, ఫలితాన్ని ఆశించకు, దానిని నాపై నమ్మకంతో, నాపై విశ్వాసంతో నాకే వదిలేయమని ఉద్బోధించాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు కర్తవ్య నిర్వహణ గురించి అర్జునుడికి చెప్పిన హితబోధ భగవద్గీత. అందులో ప్రతి అక్షరము శక్తివంతమైన రామబాణం లాంటిది, ప్రతి భావం అమూల్యమైన సందేశం. యుద్ధభూమిలో పార్థుడి సందేహాలు తీర్చిన శ్రీకృష్ణుడు సందేశాలు మన అందరికీ జ్ఞానోదయం. ఈ రోజు ఉపవాసం ఉండి ఆరాధించడం వలన ఈ పాపాలు తొలగి ఇహపరలోకాలలో ముక్తి లభిస్తుందని నమ్ముతారు. అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్ను ఆశ్రయించమని, సర్వ పాపాల నుండి నిన్ను విముక్తి కలిగిస్తానని అభయమిచ్చిన రోజు. కర్తవ్యాలను నిర్వహిస్తూనే జ్ఞానాన్ని పొందమని, చేయాల్సిన పనులు ధర్మబద్ధంగా ఆచరించమని చెబుతుంది భగవద్గీత. వేరే ఆలోచన లేకుండా సర్వ సమర్పణ భావంతో పరమాత్ముని ఉపాసిస్తూ నన్ను ఆశ్రయించిన వారికి యోగక్షేమాల్ని నేనే చూసుకుంటానని లోకానికి ఇచ్చిన భరోసా ఇది. నేటి విషపోకల సమాజంలో సమాజానికి మార్గదర్శి భగవద్గీత. సర్వేజన సుఖినో భవంతు. ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని. మంగినపూడి బీచ్లో 20 ఎకరాల విస్తీర్ణంలో రిసార్ట్స్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగినపూడి బీచ్లో 20 ఎకరాలలో మైరా వ్యూ రిసార్ట్స్ సంస్థ ద్వారా రిసార్ట్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన నూతన పర్యాటక భూకేటాయింపుల పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలోని మచిలీపట్నం బీచ్లో పెట్టుబడులు పెట్టేందుకు మైరా బేవ్యూ రిసార్ట్స్ ముందుకు వచ్చిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 157.53 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మచిలీపట్నం మండలం తాళ్లపాలెంలో లార్జ్ అమ్యూజ్మెంట్ పార్క్ కమ్ రిసార్ట్స్ను నిర్మించేందుకు 20 ఎకరాలు కేటాయించబడిందని అన్నారు. తీర ప్రాంతంలో ఆతిథ్య, వినోద కేంద్రానికి కేరాఫ్ అడ్రస్గా నిలవనున్న ఈ ప్రాజెక్టులో 30,000 చదరపు అడుగులలో అమ్యూజ్మెంట్ పార్క్, 25,000 చదరపు అడుగులలో వాటర్ పార్క్ మరియు రైడ్లు, 150 గదులు, 5 రెస్టారెంట్లు మరియు బార్, 16,000 చదరపు అడుగులలో కన్వెన్షన్ సెంటర్, వెల్నెస్ స్పాలు, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు కానున్నాయని, తద్వారా 380 మందికి ప్రత్యక్షంగా, 600 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని మంత్రి రవీంద్ర తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్ను ఆదాయం, ప్రాంతీయ ఆర్థిక ప్రయోజనాలతో పాటు తీర ప్రాంత అభివృద్ధికి బీజం పడనుందని ఆయన పేర్కొన్నారు. మొన్న
క్యాబినెట్ కూడా లాస్ట్ ఈ క్యాబినెట్ కాకుండా అంతకుముందు క్యాబినెట్లోనే వాళ్ళకి 20 ఎకరాలు అలాట్ చేస్తూ వాళ్ళు ముందుకు వచ్చారు. మైరా రిసార్ట్స్ అనేవాళ్ళు వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. పోస్ట్ కార్డ్ అని వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక సొసైటీ కూడా ఫామ్ చేసి సొసైటీ ద్వారా కూడా వాళ్ళకి కొంత ల్యాండ్ అలాట్ చేసి మచిలీపట్నం నుంచి ఇవాళ బయటికి వెళ్ళి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సొసైటీ ఫామ్ చేసి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఒక కొత్త రూపం రాబోతుంది. ఖచ్చితంగా డెఫినెట్గా ఒక ఐకానిక్ స్ట్రక్చర్ కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నాం. రాబోయే కాలంలో గతంలో మనం అనుకునే వాళ్ళం ఈఫిల్ టవర్ చూస్తానికి మరి ప్యారిస్ వెళ్ళినటువంటి పరిస్థితులు కానీ వేరు ప్రాంతాలకు వెళ్ళి చూసే పరిస్థితి ఉండదు. అలాంటిది ఒక ఐకానిక్ టవర్ను కూడా ఇక్కడ ప్లాన్ చేయబోతున్నాం. భవిష్యత్తులో టూరిజంకి ఆంధ్ర రాష్ట్రంలోనే తలమానికంగా మచిలీపట్నం మంగినపూడి బీచ్ నిలబడిపోతుందని చెప్పి పెడన గ్రామదేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలకు ఆలయం అందంగా ముస్తాబవుతోంది. పెడన గ్రామదేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయం అందంగా ముస్తాబవుతోంది. డిసెంబర్ 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే అమ్మవారి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని ఆలయ ఈవో గోవాడ వెంకటకృష్ణారావు తెలిపారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుల్లో 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 10 మరియు 11 రోజులు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు. పట్టణ పరిసర ప్రాంతాలు ప్రజలు కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అయితే 10వ రోజు శనివారం రాత్రి 7 గంటలకు అమ్మవారి తెప్పోత్సవం, అనంతరం 11వ రోజు చివరి రోజు ఆదివారం రాత్రి అమ్మవారి గ్రామ ఊరేగింపు జరుగునని, 15వ తేదీ అమ్మవారి ఊయల సేవ, 21వ తేదీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అన్న సమారాధన జరుగునని ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమాలకు భక్తులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పేదవర్గాల జీవనానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం తోడ్పడుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అభాగ్యుల జీవనానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం తోడ్పడుతోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ లంకమ్మ మన్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విచ్చేసి దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన దివ్యాంగ నిరుపేదలు పసుపులేటి మురళీకృష్ణ, గంగు సీతారామయ్యలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ ఈవో తోట శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. 23వ డివిజన్లో సామాజిక పెన్షన్లను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. 23వ డివిజన్లో సామాజిక పెన్షన్లను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సామాజిక పెన్షన్లు దోహదపడతాయని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. 23వ డివిజన్లో సామాజిక పెన్షన్లను ఇంటింటికి వెళ్లి వారు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఒడిదొడుకులు ఉన్నా పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తోందని ఈ సందర్భంగా వారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి చింతాచిన్ని, మత్స్యకార సహకార సంఘ జిల్లా అధ్యక్షుడు రమేష్, నాగేశ్వరరావు, కొల్లు రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ల కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ గారు రమేష్ గారు, టౌన్ విలాష్ భాషా గారు మాజీ, అలాగే కొల్లు రంగనాయక్ గారు, అలాగే దొంతులమారు గుడి ప్రెసిడెంట్ సోమశేఖర్ గారు, అలాగే అడితేపల్లి నాగేశ్వర గారు వార్డు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంటు. మేము ఈ రోజున పెన్షన్ల కార్యక్రమం మీద ఉన్నాం. మాకున్న ఆనందం ఏంటంటే ఆ మగ మనసు అనే అతనికి 2014లో పెన్షన్ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా నేను కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు మేమే ఇచ్చాం. అలాగే ఎప్పుడు కాడ ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య కాడ మేమే ఇచ్చామంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని మాకు ఆనందంతో మేము ఈ ప్రోగ్రాం పెట్టాం. ఎందుకనంటే చనిపోయాడు అతను, ఎవరైనా మట్టిలోనే కలవాలి. అతనికే మేమే ఇచ్చాం, తర్వాత వాళ్ళ భార్య కాడ మేమే ఇచ్చాం. అంటే తెలుగుదేశం పార్టీ అనేది ఎంత బలమైంది అనేసి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే కూటమి పార్టీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నరేంద్ర మోదీ గారికి ఇలాంటిది పేదవాడికి జరుగుతూ ఉంది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు మచిలీపట్నం నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆదేశానుసారం మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో, ప్రతి కార్యకర్త, ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జి, ప్రతి ఇన్ఛార్జి బూత్ కన్వీనర్తో కలిసి తెల్లారి పొద్దునే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి గౌరవంగా వాళ్ళకి పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేసి నిత్యం తెలుగుదేశం అంటే ప్రజలంటే తెలుగుదేశం, ప్రజల వద్దకు పరిపాలన ఆనాడు పెట్టిన నిరంతరం ప్రజల సేవలో
ప్రతి కార్యకర్త నాయకుడు ఉండాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏదైతే మచిలీపట్నాన్ని అభివృద్ధి 1వ తారీఖు వచ్చిందంటేనే పేద వర్గాలకి పండగ రోజు. పెన్షన్లకి శ్రీకారం చుట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. అయితే 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేసి 1000 రూపాయల నుంచి 2000, 2000 నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే 4000 రూపాయలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికే దక్కుద్ది. అలాగే మొన్న సంభవించిన ముంతా తుఫాను వల్ల ఏదైతే మత్స్యకారులందరూ వేటకెళ్లకుండా ఇబ్బందులు పడి ఉన్నారో వాళ్ళందరికీ గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆదేశానుసారంతో ముంతాను తుఫానులో ఏటకెళ్ళని మత్స్యకారులు ప్రతి మత్స్యకారుడికి కూడా 50 కేజీలు బియ్యం, నిత్యావసర సరుకులు ఇచ్చారు. అలాగే ఈరోజు ఈ 23వ డివిజన్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన చింతా చిన్ని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు. లేడియంతల్ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. లేడియంతల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ పైన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకలపూడి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హాస్పిటల్ డాక్టర్ శ్రావ్య ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ ప్రజల్లో ఇంకా ఎయిడ్స్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలి అన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపైన వివక్ష చూపించడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రిన్సిపల్ పి. లక్ష్మి మాట్లాడుతూ తమ కళాశాలల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ద్వారా అవగాహన ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హర్నాథబాబు, అధ్యాపకులు హిరణ్మయి, సాజిదా సుల్తానా, జ్యోతి, స్పందన, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.